హై ఫ్రెండ్స్! మళ్ళీ కొత్త వీడియోతో వచ్చాను. 'లక్షాధికారి మైండ్ సీక్రెట్' హార్వేకర్ రాసిన పుస్తకం అండి. దాంట్లో సీక్రెట్స్ ఆఫ్ ద మిలియనీర్ మైండ్ గురించి, వెల్త్ ఫైల్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. వెల్త్ ఫైల్స్‌లో మనం అప్పుడే 2 వీడియోలు చేశాను. ఇప్పుడు తర్వాత మనం వెల్త్ ఫైల్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. 17 వెల్త్ ఫైల్స్ ఉన్నాయి. దాంట్లో ఒక్కో వీడియోలో 6, 6 భాగాలు చేశానండి. మన యొక్క బాగా అర్థం అవ్వటానికి నేను క్లియర్‌గా చెప్తున్నాను. వెల్త్ ఫైల్ 13 ఇది లాస్ట్ వెల్త్ ఫైల్స్ అండి. వెల్త్ ఫైల్ 13 అంటే 13 నంబర్‌లో రిచ్ పీపుల్ ఫోకస్ ఆన్ దేర్ నెట్ వర్త్. పూర్ పీపుల్ ఫోకస్ ఆన్ దేర్ వర్కింగ్ ఇన్‌కమ్. ధనవంతులు తమ నికర విలువపై దృష్టి పెడతారు. పేద ప్రజలు తమ పని ఆదాయంపై దృష్టి పెడతారు. అంటే ఇప్పుడు జాబ్ చేసేవాళ్ళు నాకు నెలకి 50,000 వస్తే చాలు, చాలా హ్యాపీగా ఉన్నాను అంటూ టీవీ చూస్తూ కూర్చుంటారు. అదే ధనవంతులు చూడండి మన ఫేస్‌బుక్ జుకర్ బర్గర్ అతను నికర విలువలో ఆలోచిస్తారు, దృష్టి పెడతారు. అది కంపెనీ యొక్క వాల్యూ, కంపెనీ యొక్క వర్కర్సు లక్షల మంది అతని దగ్గర పనిచేస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్స్ పెట్టుకున్నాడు, వాట్సాప్ పెట్టాడు. ఇలాగ ఒక్కొక్కటి పెంచుకుంటూ వెళ్తాడు నికర విలువ. బిలియన్ డాలర్స్, 1000,00,00,000, 10,000 లక్షల కోట్లు ఆస్తి ఉంది అతనికి. ఇలా సంపాదిస్తూ ఉంటారు. దాన్ని సంపాదించి ముందుకొస్తాడు. అతను జుకర్బర్గ్ గారు చూడండి, అతని వయసు ఎంత? 40 ఎంతో ఉంటది చిన్నోడు. 35. అలాగా ముందుకెళ్తూ ఉంటారు. ఆళ్ళు ఒక నెట్ వర్త్‌ని సంపాదించుకుంటారు. చిన్న కాలేజీలో అలాగా ఆ ఫేస్‌బుక్‌ని డెవలప్ చేసి ఇప్పుడు కోటీశ్వరుడు, ప్రపంచంలో కోటీశ్వరుడయిపోయాడు. సంపద సూత్రాలు, ద ట్రూ మెజర్ ఆఫ్ వెల్త్ ఈజ్ నెట్ వర్త్, నాట్ వర్కింగ్ ఇన్‌కమ్. నెలకొచ్చే 10,000, 20,000 కాదు మీ యొక్క సంపద. మీరు దాన్ని నెక్స్ట్ ఇంకా దాన్ని వి విస్తరించాలి. మీరు ఇంకా సంపదను చేయాలి. అలాగే మీరు ఒక కొత్త ఆలోచనలు చేసి నేను ఎలాగా పైకొస్తాను అంటూ కొత్త ఇన్నోవేషన్స్ చేయాలి. వేర్ అటెన్షన్ గోస్ ఎనర్జీ ఫ్లోస్ అండ్ రిజల్ట్స్ షో. అతను చాలా సంపద సూత్రం ఒకటి చెప్పాడండి. మన యొక్క ఆలోచనలు ఎక్కడికెళ్తాయో అదే పెరుగుతూ ఉంటది. చూడండి మనం హర్రర్ సినిమాలు చూసామనుకోండి, దెయ్యం సినిమాలు, భూతాల సినిమాలు చూసామనుకో రాత్ర, ఆ దెయ్యం సినిమాలే మనకు గుర్తొస్తాయి. మనం ఎప్పుడు వంటగదిలోకి ఎళ్ళగానే ఆ తలుపు టక అనగానే మనకు భయమొస్తుంది. అమ్మో! అక్కడేదో దెయ్యం ఉందని. అంటే మన అటెన్షన్ ఎప్పుడు ఆ దెయ్యం సినిమాల మీదనే, దెయ్యంలా సినిమాలే మనకొస్తాయి. అలాగే మీ సంపద కోటీశ్వరుల యొక్క ఆలోచనలు, ఆళ్ళ యొక్క మైండు, ఆళ్ళ యొక్క సంపద వాళ్ళెలా సంపాదించారు, వాళ్ళెలాగా ఇళ్ళల్లో ఉంటున్నారు, ఆళ్ళెలాగా రోల్స్ రాయ్స్ కారులో ఉన్నారు, అయి చూసారనుకోండి. ఆ యొక్క సంపద వజ్ర వైడూర్యాలు చూసారనుకో, మీకు వజ్ర వైడూర్యాలు, బంగారం అన్నీ మీకు గుర్తొస్తాయి. అది అని చెప్తాడతను. కాబట్టి మీరు ఆ ఫోకస్ పెట్టండి. మీరు గుర్రంలాగా మీ కళ్ళకి మీకెప్పుడు కట్టుకుని ఒకటే కట్టుకోండి. ఆ గుర్రాన్ని చూడండి, కళ్ళకి కట్టేస్తారు. ఆ రోడ్డు ఒకటే కనిపించాలి. ఒకటే దారి కనిపించాలి. అదే మీరు కోటీశ్వరులవ్వాలంటే మీరు ఆ దాన్నే ఫోకస్ చేయండి అని చెప్పాడండి. ప్లేస్ యువర్ హ్యాండ్ ఆన్ యువర్ హార్ట్ అండ్ సే, ఐ ఫోకస్ ఆన్ బిల్డింగ్ మై నెట్ వర్త్. నేను సంపదని, సకల సౌభాగ్యాలని, వజ్ర వైడూర్యాలని, అష్టైశ్వర్యాలు పెంచుకుంటానని మీరు మీరు యొక్క ప్రతిజ్ఞ తీసుకోండి. యెస్! నాకు ఐ హావ్ ఎ మిలియనీర్ మైండ్. నాకు కోటీశ్వరుల యొక్క ఆలోచన మనసు ఉన్నది. అంబానీలాగా, అదానీలాగా ఆలోచిస్తున్నాను. జుకర్ బర్గర్‌లాగా ఆలోచిస్తాను అంటూ మీరు ఆలోచన పెట్టుకోండి. వెల్త్ నంబర్ 13 కంప్లీట్ అయింది. ఇప్పుడు 14 అండి. సంపద దస్త్రం 14. ధనవంతులు తమ డబ్బును చక్కగా నిర్వహిస్తారు. పేద ప్రజలు తమ డబ్బును దుర్వినియోగం చేస్తారు. రిచ్ పీపుల్ మేనేజ్ దేర్ మనీ వెల్. పూర్ పీపుల్ మిస్‌మేనేజ్ దేర్ మనీ వెల్. చూడండి మన ఇప్పుడు 10,000 వచ్చేస్తే షాపింగ్ చేసేస్తారు. షికార్లకెళ్ళిపోతారు. పార్టీలు చేసేస్తారు. బిర్యానీ తినేస్తారు. 10,000 అవగొట్టేస్తారు. అయిపోయింది. మళ్ళీ అప్పులు చేస్తుంటారు. అలాగే ధనవంతులు ఏం చేస్తారంటే ముందు వాళ్ళు 10% ఇంత పెట్టుకుంటారు. చూడండి ఇక్కడ మన ఫోటోలో పెట్టాను. వెకేషన్ ఇప్పుడు ఎక్కడైనా లండన్ ఎళ్ళాలంటే దానికింత దాచుకుంటారు 10%. మనకు అప్పులున్నాయి. అప్పులకి ఇంత 10% దాస్తారు. రిటైర్మెంట్ అవుతే ఇంత డబ్బులు దాచుకుంటారు. సేవింగ్స్ అలాగా 4 భాగాలు, 5 భాగాలు ప్రతీది కూడా 10,000 వచ్చాయా, 10,000లో రూ. 1,000 దీనికి, రూ. 1,000 దీనికి, అలాగే మీకు సినిమాలకెళ్ళటానికి ఇంత అనేది ప్రతీదీ మీరు బాగా డివైడ్ చేసేస్తే మీరు
అలాగే మీరు పైకే వస్తారు. కోటీశ్వరులవుతారు. సంపద సూత్రం చూడండి. అంటిల్ యూ షో యూ కెన్ హ్యాండిల్ వాట్ యూ హావ్ గాట్ అండ్ యూ వోంట్ గెట్ ఎనీ మోర్. మీరు ఏది కావాలంటే అది సాధించండి. ది హాబిట్ ఆఫ్ మేనేజింగ్ యువర్ మనీ ఈస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ద అమౌంట్. మీరు సంపాదించింది 10,000 దాన్ని హ్యాండిల్ చేసేది కూడా ఇంపార్టెంటే. ఆ 10,000ని మీరు ఎలాగా రూ. 1,00,000 చేయాలి. అలాగే మీరు దాన్ని ఎలా సేవింగ్ చేయాలనేది కూడా మీరు చేయాలి. మేనేజ్‌మెంట్ చేయాలి. మనీ మేనేజ్‌మెంట్ ఆల్సో ఇంపార్టెంట్. డిక్లరేషన్ చేయండి. ఐ యామ్ ఎక్సలెంట్ మనీ మేనేజర్. నేను చక్కగా డబ్బుని నేను సేవింగ్ చేస్తాను. నేను వేస్ట్ చేయను. ధనవంతుడిగా ఆలోచిస్తున్నాను చేయండి. ఐ హావ్ ఎ మిలియనీర్ మైండ్. హెడ్ పట్టుకొని చేయండి. ఐ టచ్ యువర్ హెడ్ అండ్ సే ఐ హావ్ ఎ మిలియనీర్ మైండ్. ధనవంతుల్లాగా ఆలోచిస్తున్నాను. జుకర్‌బర్గర్‌గా ఆలోచిస్తున్నాను. సేవింగ్ చేస్తున్నాను అని ఆలోచించండి. సమ నంబర్ 14 అయింది. ఇప్పుడు 15 అండి. Wealth file 15. Rich people have their money work hard for them. Poor people work hard for their money. సంపద దస్త్రం 15. ధనవంతులైన వ్యక్తులు డబ్బును వారి కోసం కష్టపడి పనిచేసేలా చేస్తారు. పేద ప్రజలు డబ్బు కోసం తాము కష్టపడతారు. చూడండి ఇప్పుడు ఎంప్లాయీస్ ఉన్నారు. ఇప్పుడు నెలంతా చేస్తే 10,000 వస్తాయి. డబ్బు కోసం వాళ్ళు టైం వేస్ట్ చేస్తారు. నెల 1 మంత్ 30 డేస్ పని చేస్తేనే ఇంతొస్తారు. అలాగే ధనవంతులు 30 డేస్ పనిచేస్తూ కూడా వాళ్ళు పైన ఇంకా ఎలాగ ఆలోచించాలి? ఎలాగ పాసివ్ ఇన్‌కమ్ అంటే రియల్ ఎస్టేటు స్థలాలు కొంటారు. సేవింగ్ చేస్తే స్థలాలు కొంటారు. అలాగే చిన్న చిన్న డబ్బులు పెట్టి ప్రతీదీ ఆళ్ళు ఆలోచించి ఆలోచిస్తారు. చూడండి ఆళ్ళొక ఒక ఒక ఇల్లు స్థలం కొంటారు. దాని మీద ఒక బిల్డింగ్ ఏస్తారు. ధనవంతుల్లాగా అపార్ట్‌మెంట్ ఏస్తారు. అపార్ట్‌మెంట్ ఏసి దాని మీద వచ్చిన అద్దులు వాళ్ళకి రాత్రి పగలైన అద్దులు వస్తూ ఉంటాయి. అలాగే షేర్ మార్కెట్‌లో కూడా డబ్బులొస్తుంటాయి. ఆళ్ళు నిద్రపోయిన డబ్బులొస్తుంటాయి. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వస్తుంది ఆళ్ళకి. ఆళ్ళు హోటల్‌కెళ్ళి 5 స్టార్ హోటల్‌కి కూడా ఎళ్లి డబ్బు గురించి ఆలోచించరు. ఆళ్ళు ఏది కావాలంటే అది తింటారు. దాన్ని ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటారు. అలాగా సేవింగ్ ఇన్వెస్ట్‌మెంట్ చేయమంటాడు. చూడండి అలా రూ. 10, రూ. 20 ఆ ఫోటోలో ఉన్నట్లు అలాగా పెరుగుతూ ఉంటాయి. డబ్బు వేస్ట్ చేయకుండా అంటాడు. సంపద సూత్రం. రిచ్ పీపుల్ ఆర్ ఎవరీ డాలర్ యాస్ ఎ సీడ్ దట్ కెన్ బి ప్లాంటెడ్ టు ఎర్న్ ఎ 100 మోర్ డాలర్స్ విచ్ కెన్ దెన్ బి రీప్లాంటెడ్ టు ఎర్న్ ఎ 1000 మోర్ డాలర్స్. ప్రతీదీ మీరు సేవింగ్ చేయండి. పోస్ట్ ఆఫీస్‌లో పెట్టండి. ఓ రూ. 10 పెడితే 5 ఇయర్స్‌కి ఎంతొస్తది. మీ పిల్లలకి చిన్నప్పుడు వాళ్ళకి 20 ఇయర్స్ వస్తే ఆళ్ళ చదువు కోసం దాన్ని సేవింగ్ చేయండి. అలా మీరు కోటీశ్వరులవుతారు. అలాగే డిక్లరేషన్ చేయండి. ప్రకటన చేయండి. మీ మీద నమ్మకంతో మీతో చేయండి. మై 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 మనీ వర్క్ హార్డ్ ఫర్ మీ అండ్ మేక్స్ మీ మోర్ అండ్ మోర్ మనీ. నా డబ్బులు నా కోసం ఎక్కువ కష్టపడి నాకు ఇంకా డబ్బులు తీసుకొస్తున్నాయి. డబ్బులు ఇంకా బాగొస్తున్నాయి అంటూ చేయండి. టచ్ యువర్ హ్యాండ్. ఐ హావ్ ఎ మిలియనీర్ మైండ్. నాకు కావాల్సిన ధనవంతుడి యొక్క మనసు ఉన్నది. బిల్ గేట్స్ లాగా నాకు మనసు వాళ్ళ ఆలోచనలున్నాయి. నేను సాధిస్తున్నాను. నేను హీరోలాగా ఆలోచిస్తున్నాను అంటూ చేయండి. వెల్త్ ఫైల్ 15 కంప్లీట్ అయింది. 16 ధనవంతులు భయానికి ఎదురొడ్డి పనిచేస్తారు. పేద ప్రజలు భయంతో ఆగిపోవడానికి ప్రయత్నిస్తారు. రిచ్ పీపుల్ యాక్ట్ ఇన్ స్పైట్ ఆఫ్ ఫియర్. ప్యూర్ పీపుల్ లెట్ ఫియర్ స్టాప్ దెమ్. చూడండి మనం ఏదన్నా ఒక మధ్యలో ఒక పెద్ద గొయ్యొచ్చింది. రోడ్డు దాటుతున్నాం. ఆ గొయ్యి రాగానే ఏం చేస్తాం? రోడ్డు స్టాప్ అయిపోయింది. రో గొయ్యుంది. ఆ గోతిని అక్కడ స్టాప్ అయిపోతే మనం అక్కడే ఆగిపోం గదా! మళ్ళీ ఇంకో రోడ్డుకెళ్తాం. అలాగే మన జీవితంలో కూడా అక్కడ ఆగిపోకుండా మీరు మ ఆ భయాన్ని చీకట్లో ఇప్పుడు ఎక్కడైనా భయం వచ్చింది. దెయ్యాలు అంటే మనం దేవుడిని తలుచుకుంటాం. అలాగా ముందుకెళ్తూ ఉండాలి. అక్కడే ఆగిపోకూడదంటాడతను. సూపర్ మ్యాన్ లాగా, హీరో లాగా ఫైటింగ్ చేయమంటాడు. చూడండి స్పైడర్ మ్యాన్ లాగా, బ్యాట్ మ్యాన్ లాగా అన్ని ఐరన్ మ్యాన్ లాగా మీరు ముందుకెళ్తూ ఉంటే జీవితం కూడా మీకు హెల్ప్ చేస్తుంటుంది. యాక్షన్ ఈస్ ద బ్రిడ్జ్ బిట్వీన్ ఇన్నర్ వరల్డ్ అండ్ ఔటర్ వరల్డ్. మన ప్రపంచంలో ఒక దేవుడు మన యొక్క ఇన్నర్ వరల్డ్ ఉంటాడు. మన సబ్‌కాన్షియస్ మైండ్ ఒకటి. ఆ సబ్‌కాన్షియస్ మైండ్‌కి మన యొక్క యాక్షన్‌కి చేస్తుంటే యాక్షన్ చేయాలి. ఇప్పుడు నేను రూ. 10 సంపాదించాలి. ఆ రూ. 10 కోసం ఏం చేయాలి? బాగా పని చేయాలి. నేను బాస్ దగ్గర స్కిల్స్ పెంచుకోవాలి. అలాగే కన్విన్స్ చేయాలి. ఇంప్రెషన్ చేయాలి. అప్పుడు నీకు బాస్ ప్రమోషన్ ఇస్తాడు. అలాగా. అలాగే సంపద సూత్రం ఇంకోటి
ట్రూ వారియర్ కెన్ టేమ్ ద కోబ్రా ఆఫ్ ఫియర్. చూడండి ఆ పాములు పట్టే అతను ఆ కోబ్రాని కూడా అతన్ని లొంగదీసుకుంటాడు. దానికి భయపడకుండా దాన్ని నెమ్మదిగా లొంగదీసుకుంటాడు. అలాగే మనం డబ్బులు సంపాదించాలంటే ఆ కష్టాలని, భయాల్ని కూడా మనం ఆటిని మనం లొంగదీసుకోవాలి. ద సంపద సూత్రం సంపద ద ఓన్లీ టైమ్ యూ ఆర్ యాక్చువల్లీ గ్రోయింగ్ ఈస్ వెన్ యూ ఆర్ అన్‌కంఫర్టబుల్. చూడండి మన కూర్చొని సంపాదించేస్తానంటే అవ్వదు. ముందుకెళ్ళాలి. చూడండి ఇప్పుడు మన 'పాతాళ భైరవిలో' ఎన్టీఆర్ లాగా ముందుకెళ్ళాడు. ఎన్నో కష్టాలు పడ్డాడు. అడవులు దాటాడు. సాహసం చేయరా డింబక అంటూ అతను మోటివేషన్ చేసుకొని ముందుకెళ్ళాడు. మనం కూర్చుంటే రావు డబ్బులు. డిక్లరేషన్ చేసుకొని ప్లేస్ యువర్ హ్యాండ్ ఆన్ యువర్ హార్ట్. హృదయం మీద చేయి పెట్టి చెప్పండి. ఐ యాక్ట్ ఇన్ స్పైట్ ఆఫ్ ఫియర్. భయానికి నేను ఎదురొడ్డను. జై పాతాళ భైరవి. జై సాహసం చేయరా డింబక అనుకుంటూ ఎళ్ళాలి. ఐ యాక్ట్ ఇన్ స్పైట్ ఆఫ్ డౌట్. నాకేదొచ్చినా డౌట్స్ వచ్చినా నేనన్నీ క్లియర్ చేసుకుంటాను. ఐ యాక్ట్ ఇన్ స్పైట్ ఆఫ్ వర్రీ. నేను బాధపడను. ముందుకెళ్తాను. జయంబుని జయంబురా జంకు పొంకు లేక సాగిపోమురా అంటూ ముందుకెళ్ళండి. ఐ యాక్ట్ ఇన్ స్పైట్ ఆఫ్ ఇన్‌కన్వీనియన్స్. నాకేదో కష్టాలొచ్చినా ముందుకెళ్తుంటాను. ఐ యాక్ట్ ఇన్ స్పైట్ ఆఫ్ డిస్కంఫర్ట్. నాకేదైనా అన్‌కంఫర్టబుల్‌గా వచ్చినా గాని నేను ముందుకే దాన్ని సాధించుకుంటూ ఎళ్తాను. ఐ యామ్ నాట్ ఇన్ ద మూడ్. నే ఏది లేపోయినా నేను కోటీశ్వరుడిని అవ్వాలని ఆలోచిస్తాను. మీరు తల మీద చేయి పెట్టుకొని అనుకోండి. ఐ హావ్ ఎ మిలియనర్ మైండ్. లక్షాధికారి మనసుంది. ధనవంతుడి యొక్క ఆలోచన చేస్తున్నాను. హీరోలాగా ఆలోచిస్తున్నాను. స్పైడర్ మ్యాన్ లాగా ఆలోచిస్తున్నాను. అన్నిటికి ముందుకెళ్తాను అంటూ ఆలోచించండి. సంపద శాస్త్రం ఇంకోటండి 17 wealth file. Rich people constantly learn and grow. Poor people think they already know. సంపదస్తులు 17 నంబరు. ధనవంతులు నిరంతరం నేర్చుకుంటారు, వృద్ధి చెందుతారు. పేద ప్రజలు తమకు ఇప్పటికే చాలా తెలుసు అని అనుకుంటారు. చూడండి ఇప్పుడు మా ఆఫీస్‌లో పనిచేసేవాళ్ళు 10,000 వస్తున్నాయి. చాలు డిగ్రీ అయిపోయింది చాలు అనుకుంటారు. ధనవంతులు రిచ్ పీపుల్ ఏమనుకుంటారు నేర్చుకుంటారు. ఎంబీఏ చేస్తారు. ఇంకో కోర్స్ నేర్చుకుంటారు. అన్ని ఎ షేర్ మార్కెట్ గురించి నేర్చుకుంటారు. రియల్ ఎస్టేట్ గురించి నేర్చుకుంటారు. దాంట్లో చేసుకొని ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే ఎలా డబ్బులు సంపాదించాలి. కొత్త డిగ్రీలు చేసి, సైకాలజీ డిగ్రీలు చేసి, అలాగే అలా సంపదను పెంచుకుంటుంటారు. సంపద సూత్రం ఇంకోటి చెప్పారు. యూ కెన్ బి రైట్ ఆర్ యూ కెన్ బి రిచ్. బట్ యూ కెనాట్ బి బోత్. ఏదన్నా పేదవాడిగా కానీ, రిచ్ గాని ఏదన్నా ఒకటే అవుతుంది. పేదవాడిగానే ఉంటానంటే పేదవాడిగా ఉంటాం. రి రిచ్‌గా ధనవంతుడిగా ఉండాలంటే ధనవంతుడు అలాగే అనుకోమంటాడు. Place your hand on your heart and say, I am committed to constantly learning and growing. అన్నీ నేర్చుకుంటూ ముందుకెళ్ళండి. లెర్నింగ్‌లోనే చూడండి ఎల్ఈఆర్ లెర్నింగ్‌లోనే ఎర్నింగ్ ఉందంటారు. నేర్చుకుంటేనే నీకు డబ్బులొస్తుంటాయి. కొత్త విషయాలు తెలుసుకోవాలి. ఐ యామ్ కమిటెడ్ టు కాన్స్టెంట్‌లీ లెర్నింగ్ అండ్ గ్రోయింగ్. టచ్ యువర్ హ్యాండ్. ఐ హావ్ ఎ మిలియనర్ మైండ్. నాకు లక్షాధికారి మనసుంది. నేను ధనవంతుల్లాగా ఆలోచిస్తున్నాను. జుకర్‌బర్గర్ లాగా ఆలోచిస్తున్నాను. బిల్ గేట్స్ లాగా, సత్య నాదెల్ లాగా, మన గూగుల్, గూగుల్ పిచ్చయ్య గారిలాగా మనం ఆలోచిస్తూ ముందుకెళ్తున్నాననుకోవాలి. డబ్బులు సంపాదిస్తాను. నేను కోటీశ్వరుడినవుతాను అనుకుంటూ ముందుకెళ్ళండి. ముందుకి పరిగెత్తండి. మీరు అనుకున్నయన్ని సాధిస్తారు. అనుకున్నయన్ని సాధిస్తారు. థాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై వీడియో. థాంక్ యూ. 200 సబ్స్క్రైబర్స్‌ని సాధిచ్చాను. అందరికీ నమస్కారం అండి. మనసుగా. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ.